విధంగా మీ బిడ్డ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకున్న పరిస్థితులు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లజ్జలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ అన్న జరిగిందా? అక్క జరిగిందా? అన్న జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా? అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల కాలంలోనే అక్షరాల ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో మన పిల్లలే ఈరోజు గ్రామ సచివాలయాలలో ఏకంగా 1,35,000 మంది కనిపిస్తారు. నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈరోజు గ్రామ సేవలో కనిపిస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది? ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ